అంటే మనిషి చేసినటువంటి పాపం పోవాలి అనంటే, నరకము నుండి తప్పించబడాలంటే, పాతాళము నుండి దాటించబడాలంటే ఈ పాపిగా ఉన్నటువంటి మనిషిని పవిత్రపరిచేవాడు రావాలి. దేవునికి స్తోత్ర. పాపిగా ఉన్నటువంటి మనిషి యొక్క పాపాన్ని తీసేవాడు రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు తీయగలుగుతారు అని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, శ్లోకాలు ఘోషిస్తూ ఉన్నాయి. సర్వ పాప పరిహారం అంటే భూమి మీద మనుషులు చేసినటువంటి సర్వ విధాలైనటువంటి పాపం, అది ఏ పాపమైనా కావచ్చు. కంటితో చేసిన పాపం కావచ్చు, కాలితో చేసిన పాపం కావచ్చు, కేవలం కళ్ళతో చూసిన పాపం కావచ్చు, ఊహలలో ప్రియులారా అంతరంగంలో కలిగినటువంటి అవిధేయత కావచ్చు. ఏ పాపమైనా అది శాపమే. ఈ శాపం మనిషిని పరలోకానికి వెళ్ళకుండగా, అంటే పుణ్యానికి వెళ్ళకుండగా, అంటే స్వర్గానికి వెళ్ళకుండగా ఈ పాపం, ఈ శాపం మనిషిని ఏం చేస్తుంది అనండి, పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనిషి యొక్క ఆలోచన ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, ఈ శాపము నుండి నేను ఎలా విడిపించబడగలుగుతాను, ఈ పాపము నుండి నేను ఎలా కడగబడతాను ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ కడగబడలేకపోతూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ విడిపించబడలేకపోతూ ఉన్నాడు. ఎందుచేత అని గనక ఆలోచన చేస్తే ఇలా వ్రాయబడి ఉంది, ప్రతి వాని యొక్క పాపం పరిహరించబడాలంటే రక్తం ప్రోక్షించబడాలి. అది ఏ రక్తము? ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము. ఎడ్ల రక్తము కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ రక్తము అని గనక ఆలోచన చేస్తే అది మనిషి యొక్క రక్తం అయి ఉండాలి. అది ఏ మనిషి రక్తం? ఎవరిదైనా చెల్లుతుందా అంటే చల్లదు. ప్రియులారా, భూమి మీద మనుషులుగా ఉన్నటువంటి మనందరము కూడా ఎలాంటి వారు అనండి, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు 3వ అధ్యాయం 23వ వచనంలో, అందరూ కూడా అవిధేయులే, అందరూ కూడా అపవిత్రులే. కాబట్టి ప్రియులారా, వారు రక్తం పాపములను శుద్ధి చేయుట అసాధ్యం. కాబట్టి ఇప్పుడు ఈ పాపాన్ని శుద్ధి చేయాలి అని అంటే ఎవని రక్తం కావాలి అని అంటే ఒక పవిత్రుని రక్తము కావాలి. శాపము లేని వాని రక్తము కావాలి. పాపము చేయనటువంటి వాని రక్తము కావాలి. అలా ఎవరున్నారు అని కనుక ఆలోచన చేస్తే భూమి మీద ప్రియులారా, ఏకైక దేవుడు పరము నుండి భూమికి దిగి వచ్చినటువంటి వాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్ర. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జరిపించుకునే పండగ యొక్క పరమార్థం ఏమిటి అని అంటే, నా శాపము నుండి విడిపించడానికి, నా పాపము నుండి విడిపించడానికి, శాపములోనికి కూరిగిపోతున్న, పాతాళములోనికి కూరిగిపోతున్న నన్ను విడిపించడానికి పరము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాని యొక్క జన్మదినమును జ్ఞాపకము చేసుకున్నటే ఈ పండగ యొక్క పరమార్థము. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఒక మాట చెప్పమంటారా? ఈ క్రిస్మస్ పండుగను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా ఈ పండుగలో మనకు జ్ఞానులు కనబడతారు. ఎవరమ్మా? జ్ఞానులు కనబడతారు. తర్వాత ఏం కనబడతాయి? వారు అర్పించినటువంటి కానుకలు కనబడతాయి కదమ్మా. ఒకటి జ్ఞానులు కనబడతారు, రెండవది కానుకలు కనబడతాయి. ప్రియులారా, జ్ఞానుల గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను కానుకలను గురించి నేను మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. జ్ఞానులు ఎవరు వీరు అని కనుక ఆలోచన చేస్తే, ఎవరైనా మనకు సువార్త చెబుతూ ఉంటే